చిత్తూరు నగరంలోని గాంధీ కూడలి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను కొనియాడారు. కాశ్మీర్ను భారతదేశంలో ఒక భాగంగా తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాజకీయ శక్తిని దేశంలో స్థాపించాలని వారు చూస్తున్నప్పుడు ఆనాటి ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు శ్రీ గురూజీ గారితో వారు మాట్లాడడం జరిగింది. శ్రీ గురూజీతో మాట్లాడినప్పుడు మేము రాజకీయాల్లోకి రావగానే రాజకీయ పార్టీకి కావాల్సిన ప్రేరణను మేము అందిస్తామని వారు చెప్పడం జరిగింది. ఆనాటి వారి ప్రేరణ, వారి యొక్క మద్దతుతో భారతీయ జనసంఘ్ను వారు స్థాపించడం జరిగింది. ఏదైతే భారతీయ జనసంఘం స్థాపించాక కాశ్మీర్కు 370 ఆర్టికల్ను తీసుకొని వచ్చి కాశ్మీర్ను దేశంలో రెండో దేశంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్కు అలాగే నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం సాగించడం జరిగింది. ఒకప్పుడు కాశ్మీర్లోకి మొన్న 2019లో 370 ఆర్టికల్ తీయక ముందు వరకు కాశ్మీర్కి పోవాలంటే భారతదేశ ప్రజలు పర్మిట్ తీసుకోవాలి, వీసా తీసుకోవాలి. అది మన దేశంలో అంతర్భాగమైనప్పుడు ఎందుకు ఆ విధంగా ఇస్తారని ప్రశ్నించిన వ్యక్తి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అందుకు వ్యతిరేకంగా నేను పర్మిట్ తీసుకోను, నేను భారతీయుణ్ణి, నేను కాశ్మీర్కి వెళ్తానని వారు వెళ్ళినప్పుడు ఆనాటి ప్రధాని నెహ్రూ గారు కావచ్చు, షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి కుట్రబన్ని వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన నెల రోజులకు వారిని మెడికల్ పరంగా వారికి సరైన వైద్య సదుపాయాలు అందించకుండా వారు క్రమేణా వారి ఆరోగ్యం క్షీణించే విధంగా ఆ రోజు వారికి వైద్య సహాయం అందించి వాళ్ళ మరణానికి కారణమైనారు. మరణం మీద విచారణ జరపమన్నా ఆ రోజు నెహ్రూ గారు స్పందించలేదు. అంటే వారిని అంతమొందించడానికి కుట్ర పన్నారని చెప్పి ఆ రోజే నిర్ధారణ అయింది. రాజకీయ శక్తిని దేశంలో స్థాపించాలని వారు